మీరు ఎక్కడైనా కాలేజీల్లో చూడండి, కొంతమంది ఫ్యాకల్టీస్ క్లాసులు చెప్పేటప్పుడు ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఒక 30% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆయన చెప్పే క్లాసులు భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. లెఫ్ట్ బ్రెయిన్ ఫ్యాకల్టీ అనుకోండి. ఆయన ఏం చేస్తాడంటే లెసన్ చెప్తాడు, జోకులేస్తాడు, ఆయన పర్సనల్ విషయాలు చెప్తాడు, స్టూడెంట్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడతాడు, బయట జరిగే సంబంధించిన విషయాలన్నీ కవర్ చేస్తాడు. వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తాడు. ఓవరాల్‌గా క్లాస్ కంప్లీట్ చేసుకొని 1 అవర్‌లో ఎళ్ళిపోతాడు. రైట్ బ్రెయిన్ అతను వచ్చాడనుకోండి, బోర్డు వైపు తిరుగుతాడు, సబ్జెక్ట్ చెప్తాడు, స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్ ఉండదు. సబ్జెక్ట్ వరకే కవర్ చేసుకొని ఎళ్ళిపోతాడు. ఈ లెఫ్ట్ బ్రెయినోళ్ళు వచ్చినప్పుడు రైట్ బ్రెయిన్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వచ్చాడు, ఏదో మాట్లాడాడు, ఏదేదో చెప్పాడు, సబ్జెక్ట్ ఎక్కడ చెప్పాడండి. అదే రైట్ బ్రెయిన్ అతను వచ్చాడనుకోండి, సబ్జెక్టు తప్ప ఇంకా ఏమీ కూడా ఉండదయ్యా. బోర్డు వైపు తిరిగాడు గానీ కనీసం స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్ కూడా లేదు కదయ్యా. కనీసం ఒక జోకు లేదు, ఒక ఎంటర్‌టైన్‌మెంటు లేదు. కొంతమంది ఇద్దరిని బ్యాలెన్స్ చేసే ఫ్యాకల్టీస్ ఉంటారు. ఇటు లెఫ్ట్, ఇటు రైటు. ఇద్దరిని ఒకసారి జోకేస్తాడు, ఒకసారి మాట్లాడతాడు, ఒకసారి సబ్జెక్ట్‌లో డీప్‌గా వెళ్ళిపోతాడు. 2 బ్యాలెన్స్ చేసే వాళ్ళకేందంటే స్టూడెంట్సు ఇద్దరు కొంతమందినే లైక్ చేస్తారు. కొంతమంది లెఫ్టోళ్ళు లెఫ్టే లైక్ చేస్తారు. కొంతమంది రైట్ బ్రెయిన్‌నే లైక్ చేస్తారు. మీరు కాలేజీలో చూస్తానండి కొంతమంది ఫ్యాకల్టీస్‌కి ఫాలోయింగ్ ఎక్కువుంటది. లెఫ్ట్ బ్రెయినోళ్ళు ఏందంటే వాళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ సార్ అనుకో చాలా డీప్‌గా వెళ్ళిపోతారు. రైట్ అంతే. 2 బ్యాలెన్స్ చేసేవాళ్ళు, రెండిటిని కరెక్ట్‌గా అర్థం చేసుకున్న వాళ్ళు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. థాంక్ యూ వెరీ మచ్.